ఈరోజు మనం పూరి జగన్నాథ దేవాలయం చరిత్ర తెలుసుకుందాం. పూర్వం అనంతవర్మ అనే రాజు ఉండేవాడు. ఆ రాజు రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండేది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు. రాజు తన ప్రజలను కన్న బిడ్డలవలె చూసుకునేవాడు. అనంతవర్మ ఒక గొప్ప విష్ణు భక్తుడు. ఒకరోజు అందరినీ పిలిచి ఒక గొప్ప దేవాలయం నిర్మించాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. అయితే అతనికి ఏ దేవతా విగ్రహం ప్రతిష్ఠించాలి అనే ఒక సందేహం ఉంది. అతను ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నాడు. అనంతవర్మకి ఆ రోజు నిద్రించిన తర్వాత కలలో విష్ణుమూర్తి కనిపించి నువ్వు దేవాలయ నిర్మాణం చెయ్యి, విగ్రహం అదే వస్తుంది అని చెప్పాడు. అనంతవర్మ మరుసటి రోజు శిల్పులను పిలిచి దేవాలయ నిర్మాణం ప్రారంభించాడు. దేవాలయ నిర్మాణం పూర్తి అయింది కాని రాజుకి విగ్రహం ఎలా అనే చింత ఉంది. అనంతవర్మకి ఆ రోజు నిద్రించిన తర్వాత కలలో విష్ణుమూర్తి మళ్లీ కనిపించి నదిలో విగ్రహానికి కలప దుంగ దొరుకుతుంది, తెచ్చి విగ్రహం చెక్కమని చెప్పాడు. మహారాజు తన భటులకు కలప దుంగ వెతికి తెమ్మని పంపించాడు. వాళ్లు అలాగే వెళ్లి అడవిలో నది మధ్యలో ఉన్న కలప దుంగని తీసుకుని వచ్చారు. ఎందరో శిల్పులు విగ్రహం చెక్కడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. అప్పుడు అనంతవర్మ ధ్యానం చేసి విశ్వకర్మ శిల్పిని ప్రసన్నం చేసుకుని విగ్రహం చెక్కమని ప్రార్థించాడు. అయితే విశ్వకర్మ శిల్పి తన షరతు ప్రకారం 21 రోజులు ఎవరూ తాను ఉన్న గదిలోకి రాకూడదని చెప్పాడు. రాజు ఆ షరతుకి అంగీకరించాడు. కొన్ని రోజుల పాటు విశ్వకర్మ శిల్పి ఉన్న గదిలో నుండి విగ్రహం చెక్కిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత శబ్దం రావటం ఆగిపోయింది. 21 రోజులు గడిచిపోయినాయి కాని విశ్వకర్మ తలుపు తెరవలేదు. దానితో రాజు ఆ గది తలుపులు తెరిచి చూశాడు. ఆ గదిలో విశ్వకర్మ శిల్పి మాయం అయ్యాడు. అయితే ఆ గదిలో 3 శిల్పాలు సగం మాత్రమే చెక్కబడి ఉన్నాయి. అప్పుడు విష్ణుమూర్తి ఆకాశవాణిగా వినిపించి ఆ విగ్రహాలు తన ప్రతిరూపాలని, వాటిని పూజించమని చెప్పాడు. అప్పుడు అనంతవర్మ ఆకాశవాణి చెప్పినట్టుగానే ఆ విగ్రహాలని ప్రతిష్ఠించి పూజించటం మొదలుపెట్టాడు. పూరి దేవాలయంలో ఈనాటికి ఉన్న విగ్రహాలు అవే. పూరి జగన్నాథ దేవాలయాన్ని ఎందరో భక్తులు దర్శిస్తారు.